ఆ జగన్నాథుని దయ వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో, నెక్స్ట్ ముందే చెప్పాను కదండీ! మేము హోటల్ రూమ్ ఏమీ బుక్ చేసుకోలేదు అని. హోటల్ రూమ్ కోసం వెతుకుతూ ఉన్నాము. వర్షం అయితే ఫుల్‌గా పడుతోంది. ఆ వర్షంలోనే మనది కాని ఊరిలో మనకి తెలియని చోట ఇలా అయితే మేము వెతుక్కుంటూ తిరుగుతున్నాం. ఫైనల్‌గా ఒక హోటల్ రూమ్ అయితే దొరికింది. రూమ్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంది. ఫస్ట్ రూమ్కి రాగానే మా పిల్లలు అన్నీ చెక్ చేసేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, రూమ్ ఎలా ఉంది అని. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో బాగా టైర్డ్గా ఉన్నారు. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయారనమాట. యాక్చువల్గా రూమ్ చూడగానే ఫస్ట్ వాళ్ళు బెడ్ మీద జంప్ చేసేస్తారు, ఎవరిని జంప్ చేయనివ్వరు. కానీ ఇప్పుడు టైర్డ్గా ఉండడం వల్ల ఫ్రెష్ అయ్యి వచ్చి చూసారు కదండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అదేంటో తెలీదు వాళ్ళకి, ఎన్నిసార్లు హోటల్ రూమ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ హ్యాపీనెస్ అనేది మిస్ అవ్వరు. ఇలానే చేస్తూ ఉంటారు. ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు ఎప్పుడు తిరుగుతారు కదా అని. పిల్లలు ఈ హ్యాపీనెస్ కోసమే మేము ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటాము. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు అన్నట్టు ఇంత దూరం ఎలాగూ వచ్చాం కదా, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూసుకుని వెళ్దాము అని చెప్పేసి నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 5 o'clock కల్లా రూమ్ నుంచి బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా బీచ్ వైపు నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు, సన్ రైజ్ అవ్వలేదు. మేము సన్ రైజ్ చూడాలని కోనార్క్ టెంపుల్కి అయితే బయలుదేరామండి. చూస్తున్నారు కదా లైటింగ్స్ అదంతా. అసలు నేచర్ అయితే ఉందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అటు ఇటు కూడా చెట్లు, రోడ్ అయితే కనిపించనివ్వకుండా చాలా బాగుంది. మేమైతే ఆగి ఇలా పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట. మేమైతే లోకల్లో చెక్ చేసుకున్నాము. పూరి నుంచి కోణార్క్ 40 కిలోమీటర్స్ ఉంటుందని. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సన్ రైజ్ చూస్తే అక్కడ బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. అందుకే మేము మార్నింగ్ 5 కల్లా అక్కడ రీచ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. బట్ 5 o'clockకి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. వే చూస్తున్నారు కదండి, పూరి నుంచి కోణార్క్ వెళ్ళే వే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో పచ్చని చెట్లు, ఆ తర్వాత బీచ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేము ఆల్మోస్ట్ 5:40కి ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కూడా లైట్స్ కూడా ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. ఇది పార్కింగ్ స్లాటు. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్కి. ఇది 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో పార్కింగ్లో మేము కార్ పెట్టేసాము. మా వాళ్ళు వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. పిల్లలు ఈ దేవాలయం గురించి హిస్టరీలో చదువుకున్నారు, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆశతో ఉన్నారు. సో మేమైతే కోణార్క్ దేవాలయం రీచ్ అయిపోయాము. 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవరాజు దీన్ని నిర్మించారు. సూర్యుని రథాన్ని పోలి ఉంటుంది. 7 గుర్రాలు 24 చక్రాలతో దీన్ని నిర్మించారు. 24 చక్రాలు కూడా సమయాన్ని సూచిస్తాయి. ఇది చాలా ప్రత్యేకమైన శిల్పకళా వైభవం, శిల్పకళ ఖజానా అని చెప్పవచ్చు. పూర్వం సముద్రయానం చేసే నావికులకు ఇది ఒక దిక్సూచిలాగా పనిచేసేది. అలాగే దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకి 10 రూపీస్ కరెన్సీ నోటు మీద మన భారత ప్రభుత్వం అనేది దీన్ని ముద్రించడం జరిగింది. మా పిల్లలు చూసారు కదా, అది అద్భుతంగా అలా చూస్తూ ఉండిపోయారు. చాలా వండర్గా ఫీల్ అయ్యారు. ఇది భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన కోణార్క్ సూర్య దేవాలయము. ఇది శిల్పకళా వైభవానికి నిదర్శనం అనమాట. యునెస్కో కూడా ఇది ప్రపంచ వారసత్వంగా దీన్ని గుర్తించిందట. మా పిల్లలైతే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో ఆ శిల్పాలని చూస్తూ అలా ఉండిపోయారనమాట. నాకు కూడా ఎంత వండర్ అనిపించిందంటే, ఈ రోజుల్లో మనకి చాలా టెక్నాలజీ ఉంది, క్రెయిన్స్ అవన్నీ యూజ్ చేసి పెద్ద పెద్ద కట్టడాలు మనం నిర్మిస్తున్నాము. బట్ ఆ రోజుల్లో 13వ శతాబ్దం కాలంలో ఎలాంటి మిషనరీస్ లేకుండా ఇంత బాగా ఎంతలాగా శిల్పాలను చెక్కారంటే, ఎంత స్ట్రాంగ్గా కట్టారో అసలు నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నేను వాటిని నా తనివి తీర చేతులతో తాకి మరీ చూశాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ బ్యూటీని చూస్తూ. సో మొత్తము కూడా టెంపుల్ చుట్టూ కూడా చూసి ఆ చుట్టుపక్కల అంతా కూడా మేము తిరిగి చూసాము. ఆ టెంపుల్కి అటు ఇటు గార్డెన్ కూడా ఉంది. చాలా అంటే చాలా పెద్దదనమాట. మా వాళ్ళు తిరిగి తిరిగి ఇంకా అలసిపోయి ఒక చోట కూర్చున్నారు చూడండి. నేనైతే ఇంకా తిరుగుతూ అలా షూట్ చేస్తూనే ఉన్నాను. ఎటువైపు చూసినా కూడా అది అద్భుతంగానే కనిపిస్తుంది.
నేనైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు అని చెప్తాను. ఎందుకంటే ఇంత మంచి శిల్పకళా వైభవాన్ని నేను ఇంకెక్కడా చూడలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతా చూసేసి మేము బయటకు వస్తున్నాము. ఇక్కడైతే ఒక మర్రి చెట్టు ఉంది. ఆ ఊడలు పట్టుకుని నేను చిన్నతనంలో మేము ఇలాగే ఉయ్యాలు ఊగేవాళ్ళము. సో నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. ఫైనల్గా మేము మొత్తం విజిట్ చేసి బయటకైతే వచ్చేస్తున్నాము. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అంతా ఖాళీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల తిరిగి వచ్చేటప్పుడు చూస్తే మొత్తము కూడా ఇక్కడ షాప్సే ఉన్నాయి. సో ఇక్కడ హ్యాండ్మేడ్తో చేసే బ్యాగ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడి నుంచి మా ప్రయాణం అనేది మరొక చోటకి సాగుతుంది. ఇక్కడ నుంచి చిల్కా లేక్ అనేది దగ్గరలో ఉంది అని చెప్పారు. సో చిల్కా లేక్కి అయితే మేము వచ్చేసాము. ఇది ఒక చాలా పెద్ద సాల్ట్ వాటర్ లేక్ అన్నమాట. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అటండి. సో ఇక్కడ మేమైతే ఒక బోట్ బుక్ చేసుకున్నాము. చిన్న మనవి, ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు అన్అఫిషియల్స్గా ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్కువ మంది ప్యాసింజర్ని ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ మేమైతే గవర్నమెంట్ బోట్ బుక్ చేసుకున్నాము. వీళ్ళు ఖచ్చితమైన రూల్స్తో లైఫ్ జాకెట్స్ ఇచ్చి ఒక బోట్కి 4 నుంచి 5 మెంబర్స్ని మాత్రమే అలో చేస్తారనమాట. ఈ బోటింగ్ కాస్ట్ అయితే 4800. ప్రైవేట్ వాళ్ళు మనకి 1500, 2000కి కూడా తీసుకెళ్ళిపోతారు. బట్ సేఫ్టీ ఉండదు అని మేమైతే గవర్నమెంట్ బోట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఇది మొత్తం 4 అవర్స్ పడుతుందని చెప్పారు. 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. సో బోట్ ఎక్కగానే మా వాళ్ళైతే హ్యాపీగా ఫొటోస్ అయితే తీసేసుకున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ రెడ్ కలర్ క్రాబ్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటిని చూపిస్తారు. ఇవి క్యాన్సర్కి మెడిసిన్ని తయారు చేయడానికి యూస్ చేస్తారట. అలాగే మనం పర్ల్స్, పగడాలు, అలాగే ముత్యాలు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ముత్యాలు ఆల్చిప్పల్లో నుంచి వస్తాయని మనకి తెలుసు కదా. అవి న్యాచురల్గా ఎలా ఉంటాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇలా ఆల్చిప్ప అనేది పగలగొట్టేసి అందులో ఉన్న పాల్స్ని, అలాగే పచ్చలు ఇలాంటివి చూపించారు. మేమైతే పర్ల్ ఒకటి, సఫైర్ ఇలా వైట్ కలర్ స్టోన్ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇవైతే పర్చేస్ చేసుకున్నాము. సో ఏదో మెమరీగా ఉంటుంది అని తీసుకున్నాం అనమాట. ఇవేదో వాల్యుబుల్ అని కాదు. మా వాళ్ళకి బోటింగ్ అంటే ఒక సరదా. మేము కేరళలో ఉన్న బ్యాక్ వాటర్ లేక్, అలాగే కాశ్మీర్లో ఉన్న దల్ లేక్ కూడా చూసొచ్చాము. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దేని ప్రత్యేకత దాందే. ఇదంతా కూడా సాల్ట్ వాటర్ లేక్. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా బోర్ ఫీల్ అవడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఏముండదు. అలాగే ఫుడ్, వాటర్ కూడా బయట దొరకదు, మనమే క్యారీ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వస్తుంది చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డాల్ఫిన్స్ అనమాట. సో డాల్ఫిన్స్ అనేవి ఇక్కడ ఒక ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి. ఆ డాల్ఫిన్స్ని చూపించడానికి తీసుకుని వెళ్తున్నారు. వేరే బోట్స్ ఉన్నాయి చూడండి, పోటీ పడుతూ మరీ ట్రావెల్ చేస్తున్నాయి. వచ్చేసాము మనం డాల్ఫిన్స్ ఉన్న చోటికి. డాల్ఫిన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ 2 డాల్ఫిన్స్ చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అవి అలా అటు ఇటు ఈదుతూ ఉంటే వాటిని చూపించారు. ఇంకా వేరే చాలా డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళందరూ అక్కడ చూసాం, ఇక్కడ చూసామంటూ అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నారు. నాకైతే ఎక్కడా కనిపించలేదు. అయ్యో వీళ్ళందరికీ కనిపించాయి, నాకు కనిపించలేదేంటి అని నేను ఫీల్ అవుతూ ఉంటే మా బోటింగ్ అతను ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి ఆపి మరి ఆ 2 డాల్ఫిన్స్ని చూపించాడు. భలే హ్యాపీగా ఉందండి వాటిని చూస్తుంటే. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాము. ఇప్పటికే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయిపోయింది. అంటే వాళ్ళు ముందే చెప్పారు టైం అనేది ఎంత పడుతుందని. నెక్స్ట్ ఐలాండ్ అనమాట. ఐలాండ్కి వచ్చేసాం చూడండి. ఐలాండ్ అంటే తెలుసు కదా మనకి, చుట్టేపల వాటర్ ఉంటుంది, మధ్యలో ప్లేస్ అనమాట. సో ఐలాండ్ నుంచి మేము బీచ్ చూడడానికి వెళ్తున్నాము. ఐలాండ్ వెనకాల బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మేము ఒక 10 మినిట్స్ టైం అనేది స్పెండ్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చామన్నమాట. మా వారికి ఫిష్ చూస్తే చాలు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. ఒక 2 రకాల ఫిష్ సెలెక్ట్ చేసుకుని వాటిని కుక్ చేయమని ఆర్డర్ చేసి ఇలా బీచ్ చూడడానికైతే వచ్చాము. అలా బీచ్ చూస్తూ ఉంటే ఆ ఎగసిపడే అలలు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇలా సరుకు తోటలు అనేది ఉంటాయన్నమాట. సింగిల్గా వెళ్తే మాత్రం డేంజర్ అనే చెప్పాలి. ఎవరు కూడా ఇక్కడ స్టే చేయరు, అలా చూసి వచ్చేస్తారు. మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మా వారు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పిల్లలకి బలవంతంగా కూడా తినిపిస్తూ ఉన్నారు.
ఇక్కడ ఫుడ్ అది అంత ఎక్కువ ఏం దొరకదండి, ఓన్లీ మ్యాగీ, ఫిష్, ప్రాన్స్ ఉంటాయి. పిల్లలకైతే మ్యాగీ ఆర్డర్ చేసాము. సో అలా ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి 10 to 15 మినిట్స్లో రీచ్ అయిపోయామన్నమాట. అమ్మయ్య వచ్చాంరా బాబు అనుకున్నాము, ఎందుకంటే చాలా బోర్ అయిపోయారు పిల్లలైతే. సో నెక్స్ట్ ఫైనల్గా మేమైతే చాలా సేఫ్గా బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదండి కోణార్క్ అందాలు, అలాగే చిల్కా బోటింగ్. మా ఈ ట్రావెల్ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే కోణార్క్ దేవాలయం అయితే ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాలి అని అంటాను. ఎందుకంటే మన భారతదేశ సంపదని మనం చూడకపోతే ఎలాగండి, అంతటి శిల్పకళా వైభవాన్ని ఒక్కసారైనా చూడాలి కదా. సో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్